హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈ లొకేషన్ చూస్తున్నారా? దుగ్గిరాల. మొన్న కొలకలూరు మెయిన్ లైన్ తీసే కదా, జస్ట్ దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పక్కనే దుగ్గిరాల. ఇది ఒక బ్లాక్ స్టేషన్. అయితే ఇటెందుకు వచ్చావురా అంటే, అసలు ఇంతకుముందు జరిగిందో లేదో కానీ 34 అవర్స్ లేట్ రన్నింగ్, 26 అవర్స్ లేట్ రన్నింగ్, 13 అవర్స్ లేట్ రన్నింగ్, 36 అవర్స్ లేట్ రన్నింగ్, ఇలా ఎక్స్ట్రీమ్ అంటే వెరీ ఎక్స్ట్రీమ్ లేట్ రన్నింగ్ ట్రైన్స్ ఉన్నాయి. సో 130 స్పీడ్లో అవి పాస్ అవుతుంటే క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇలా దుగ్గిరాల వచ్చాను. సో ఎలా జరుగుద్దో చూద్దాం. నిన్న మధ్యాహ్నం రావాల్సిన చెన్నై నుంచి షాలిమార్ వెళ్ళవలసిన కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఈరోజు పొద్దున వస్తుంది. ఇప్పుడు ఇంకా అలా చెప్పుకుంటే ఫైజాబాద్, రామేశ్వరం, అయోధ్య కాంటిది ఎక్స్ప్రెస్ ఉంది. చాలా చాలా బళ్ళు ఉన్నాయి. మెయిలు, పురూలియా, నార్మల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఇది ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ కాబట్టి. ఎంత అండి టైము? 6:44. అయ్యో, పినాకిని వెళ్ళిపోయి ఉంటుంది బాబు. నేను వచ్చే ముందు వెళ్ళిపోయి ఉంటుంది పినాకిని. చూద్దాం ఏ బండిలో. ఓకే, ఐ హోప్ దిస్ రైల్ ఫ్యానింగ్ విల్ రన్ స్మూత్లీ. అబ్బాబ్బాబ్బాబ్బా, గూడ్సా? ఇదేంట్రా బాబు, సెషన్ మొత్తం గూడ్స్తో స్టార్ట్ అయింది. పర్లేదులే, టైప్ ఆఫ్ బ్లెస్సింగ్. మల్టీ అల్లవాయా. విధ్వంసం చేశాడు కదా, సాటిస్ఫై తీసేయి. బో, ఇటు కూడా ప్రొసీడ్ పడిందండి. ఆ గూడ్స్ పాస్ అయిపోయే ఈ మధ్య టైంలో. అయితే విషయం ఏంటంటే, ఈ దుగ్గిరాల అనేది కాఫీ ఫ్యాక్టరీకి ప్రసిద్ధి. అసలు ఈ జియోగ్రాఫికల్ కండిషన్, ఈ ఊరున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా చాలా అందంగా ఉంటుంది. అటు ఆంధ్ర, ప్యారిస్, తెనాలికి దగ్గర, ఇటు మంగళగిరి దగ్గర, విజయవాడ, గుంటూరుకి దగ్గరేనా. సో మా ఇల్లు ఏంటంటే, ఇటు విజయవాడ నుంచి కేసీసీ బైఫర్కేట్ అయిపోయి గుంటూరు బ్రాంచ్ లైన్కి, అదే కేసీసీ నుంచి మద్రాస్ వెళ్ళిపోయే హౌరా మద్రాస్ మెయిన్ లైన్కి మధ్యలో ఉంటుంది. అందుకని చెప్పి అటు ఇటు అసలు పక్కనే, వెన్ కంపేరిటివ్ టు దిస్ మెయిన్ లైన్, బ్రాంచ్ లైన్లోనే మా ఇల్లు. ఓ మాటలో చెప్పాలంటే, రోడ్డు ప్రకారం అయితే మాది మెయిన్ లైన్లే, హౌరా చెన్నై కోరమాండల్ లైను. దుగ్గిరాల 3rd లైన్ అప్డేట్ కూడా తీద్దాము, స్టేషన్ అప్గ్రేడేషన్ అవన్నీ అన్న ఉద్దేశంతో వచ్చాను. ఎక్కడికి వచ్చాక పుట్టించుకున్నాలే కానీ యాక్చువల్గా అయితే ఆ ఎక్స్ట్రీమ్ లేట్ రన్నింగ్ ట్రైన్స్ కోసమే వచ్చాను. అది 3rd బ్రిడ్జ్. ఇది మన నేను నడుస్తుంది కదా ఇప్పుడు 3rd లైన్లోనే, కొత్త లైను. రేపు ఇది కూడా 130 ఫిట్ చేసి ప్యారలల్ రన్స్ వదులుతాడు. రేసింగ్లు జరుగుతాయి ట్రైన్కి. మద్రాసు వెళ్ళాలంటే 2 రైళ్ళు రేజ్ అవ్వాలి. అలా బాగుంటుంది కదా. ఏ బండి వస్తుందో చూద్దాం. ఆఫ్టర్ లాంగ్ టైం అండి, G5 ట్విన్స్ హెవీ లోడెడ్ కోల్ ట్రైన్ని హాల్ చేస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ముందు నుంచి అయ్యేలా చేసింది, బట్ నాకు సైట్ అయింది. ఇప్పుడు కనపడింది మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైమే నాకు. బాబా, అదృష్టం రా, ఇలాంటివి చూస్తాం కూడా.
ఇదిగోండి బ్రిడ్జ్ నెంబర్ 676 మద్రాస్ కాలువ. మద్రాస్ కెనాల్ అంటే మద్రాస్ కెనాల్ అని రాశాడేంటి ఈడెవడో, ఎవడో హిందీ వాడి చేత రాపించుంటారులే కానివ్వండి. అది మనం థర్డ్ లైన్లోకి వచ్చాము బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడి నుంచి స్పాట్ చేద్దాం ట్రైన్స్, ఎందుకంటే ఆ కింద మద్రాస్ కాలువ మీద నుంచి మద్రాస్ వెళ్ళే ట్రైన్స్ని క్యాప్చర్ చేద్దామే. సూపర్ అండి బాబు లొకేషన్. ఎవడో మేము గుర్రు పెడుతున్నాడు. అరే ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి దూకాలి. అద్దర్సు కాదు. ఓకే, ఎర్లీ మార్నింగ్ అటు నుంచి వచ్చే ట్రైన్స్ ఇటు నుంచి వచ్చే ట్రైన్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఓకే రైట్. మరి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది ఈ సైడ్ ఎందుకు వేస్తారు అని. సేఫ్టీ పర్పస్ అంతే, జస్ట్ సింపుల్లీ సేఫ్టీ పర్పస్. ఇప్పుడు ట్రాక్ మెన్స్ ఇప్పుడు ఇవన్నీ చెక్ చేయాలి. కీ మెన్స్ ఎలా చెక్ చేస్తారు? ట్రైన్ వస్తే మధ్యలో అదే టైంలో ఇక్కడ మధ్యలో ఉంటే అందుకని. ఇంకా కొన్ని ప్రోటోకాల్స్ ప్రకారం ఇలాంటివన్నీ నిర్మించడం జరుగుద్ది. బై ద వే బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాం మనం. అదిగో ఇక్కడి నుంచి కూడా ఒక లొకేషన్ పెడితే బాగుంటుంది కదా. చూద్దాం, డిఫరెంట్ టైప్స్ లొకేషన్స్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రకృతి సహకరించాలి. రోజు ఛార్జింగ్ పెట్టి పడుకునేవాడిని, నిన్న ఛార్జింగ్ పెట్టకుండా పడుకున్నాను. డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను, అలసిపోయి పడుకున్నాను. ఏం చేయను. బా సరైన లొకేషన్ ఇది, వట్రంగా ఉంది. అదన్నమాట విషయం. అక్కడ మెమూ కనపడుతుందా? వాడు అసలు చించుకుని వస్తున్నాడు, మనల్ని వాడు రాపేది అన్నట్టు. సీనిక్ లొకేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడలేనండి. ఎర్లీ మార్నింగ్ నేచర్, బర్డ్ సౌండ్స్ అవన్నీ ఎంజాయ్ చేయండి. చిన్న మేము ఎక్కడున్నావమ్మా? కామైక్య బెంగళూరు, హంసఫర్. నార్త్ ఈస్ట్ నుంచి రావాలంటే చినిగిపోద్ది దానికి కూడా. దేశానికి మన నడిమూలండి చివ్వర.
చింపాడు కదా, ప్యూర్ అగ్రెషన్ ఆఫ్ 130. బా గ్రేడియంట్ ఎక్కి దిగాడు. నైస్, సేఫ్ జర్నీ రా, టైం కవర్ చేయి. చింపాడు కదా, ప్యూర్ అగ్రెషన్ ఆఫ్ 130. సింహపురి ఎక్స్ప్రెస్ పొద్దున్నెప్పుడో 3ంటికి రావాల్సిన బండి. అబ్బో, దేవగిరి బార్ సింహపురి వెళ్ళాడిచ్చాడు. ఏం అగ్రెషన్ రా బాబు. P4 కూడా వెళ్ళిద్దిలే, సేమ్ 130 క్యాపబుల్ P4 కూడా, కానీ P7 అంత ఇది ఉండదు, అగ్రెషన్ యాక్సిలరేషన్ ఉండదు, ర్యాపిడ్ యాక్సిలరేషను. అది ఇప్పుడు వెళ్ళి లాస్ట్కి వచ్చింది, ఆ బ్రిడ్జ్ కనపడుతుంది, అదే కొలకలూరు, పక్కనే. దేవగిరి బార్ సింహపురి వెళ్ళాడిచ్చాడు. శ్రద్ధ సేతు అయోధ్య నుంచి రామేశ్వరం. ఈడు కూడా రేలాస్తున్నాడుగా. నూట 30. అందుకే కదా ఈ పాయింట్కి వచ్చింది. పిచ్చ కొట్టిన శ్రద్ధ సేతు సూపర్ రా, ఇంప్రెసివ్. నూట 30, 110 స్పీడ్, ఖరగ్పూర్ విల్లుపురం వీక్లీ సూపర్ ఫాస్ట్.
20 hours లేట్ రన్నింగ్ మా బంగారం కోరమాండలో. చెన్నై నుంచి షాలిమార్ వెళ్ళేది. నిన్న మధ్యాహ్నం 1 గంటకు రావాల్సింది, ఇప్పుడు 8:30కు వస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే పర్ఫెక్ట్ క్రాసింగ్ పడవచ్చు. ఇటు నుంచి మన దానాపూర్ క్లోన్ వస్తుంది, సంగమిత్ర క్లోను. గ్రేడియంట్ ఎక్కుతాడు ఇప్పుడు, ఆడు ఎక్కేసాడు. అదిగో పర్ఫెక్ట్ క్రాసింగ్ క్లోన్. అలా వీడియో కట్ చేశాను, ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు. ఇంకేం 130 నా బొందా, పాస్ అవరా బాబు సోదినాయాల. కాకపోతే యాక్సిలరేషన్ స్టేజ్లో ఉంటుంది. కేఎస్ఆర్ బెంగళూరు దానాపూర్ క్లోన్. సడిపోయింది సంబడం, పద మళ్ళీ వద్దాం.
గాయస్ అది విషయం. ఎర్లీ మార్నింగ్ లేట్ అయిన ట్రైన్స్ని తీసాం. ఎర్లీ మార్నింగ్ అంటే ఆఫ్టర్ పినాకిని. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఊళ్ళోకి వెళ్ళి కొంచెం వాటర్ బాటిల్స్, ఆహార పానీయాలు అన్నీ తీసుకుని వద్దాం. ఓకే, అదే ఆహార పానీయాల్లోని వాటర్ బాటిల్ ఉంటుంది. మూడలేని బ్రిడ్జ్ చూడండి, చాలా అందంగా ఉంది. కూరమాండలు సాటిస్ఫై, బాగా వెళ్ళాడు. ఆ కోతన పడిందా, అదేందనుకున్నారు ఇందాక మన ఫస్ట్ ట్రైన్ లేదు కామాఖ్య ఎస్ఎంవిటి, ఆ ఏసీ స్పెషల్ రావటానికి ఈ గూడ్స్ వెనక ఆ ఏసీ స్పెషల్ ఉంది. అందుకని 407/25/27 గుడూరు జాయింట్ దగ్గర బాండ్ బోల్ట్లు ఉన్నాయా, అవి పాయింట్లు కూడా చూడు. ఓకే సరే, అది అప్పుడు ఆ గూడ్స్ వదులుతున్నాడు. లూప్ లైన్లో నుంచి వదులుతుంది ఆ గూడ్స్. వీడిగా వీడే వాడిని అడ్డుకుందామని చూశాడు. ఎవడో ఫస్ట్ ట్రైన్ ఉన్నాడే బెంగళూరు మన కామాఖ్య బెంగళూరు ఏసీ, మనవాడిని పక్కకు దోస్తారు. వీడేనేం చేస్తాడు, స్థూలకాయం కదలలేడు. అంటే లోడు బండని, వాడేమో మెరుపుతేగా సుయ్ సుయ్ అని వెళ్తాడు. ఆహా బాగుందిరా. ఊళ్ళోకి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యి ఛార్జింగ్లు గిర్జింగ్లు ఏమైనా ఉంటే పెట్టుకుని ఇంకొక 3-4 ట్రైన్స్ తీసేసి సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? రైట్. మరి ఇదిగోండి దుగ్గిరాల స్టేషన్ అప్డేట్, 3rd లైన్. ఈ 2 లైన్లు వస్తున్నాయండి. దీన్ని కూడా లేపేస్తారు ఖచ్చితంగా. ఈ ప్లాట్ఫామ్ కూడా, ఈ బిల్డింగ్ కూడా లేపేస్తారు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తుని మనసులో పెట్టుకుని చేస్తున్నారు ఆధారంగా. అంటే ఎక్కువ ట్రాక్స్ కావాలి కదా ట్రాఫిక్ పెరిగితే. అదే విషయం. డీజిల్స్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టం డీజిల్స్ అంటే. అదిగా ఒక ఆల్కో, ఒక ఈఎండి. ఐ లవ్ దిస్. మెయిన్ లైన్లో ఇవి ఉండమంటే సందడే సందడి. ఇప్పుడుదా దుగ్గిరాల, ఎప్పుడుదో 60లోనో 70లోనో కట్టించారు ఈ స్టేషన్. అదే మరి ఛార్జింగ్లు ఉంటామంటే ఇక ఇంపాసిబుల్. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ల కోసం ఎదుగుతున్నాను. ఇంకా 2-3 ట్రైన్స్ తీసేసి మనం కూడా నడిచేయటమే. ఇది కూడా చిన్న ప్లాట్ఫామ్, పెద్దది చేశారు. ఇవన్నీ చిన్నప్పుడు వచ్చి 2 years క్రితం కూడా వచ్చానండి ఆర్ఎఫ్ చేయనీకి. అదే విషయం. అక్కడ దుగ్గిరాల సెంటర్లో ఒక ఎర్రిపూకు హోటల్కి వెళ్ళానండి. వాడు వ్యాపారం కన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఫుల్ యాటిట్యూడ్ ఆడిది. హలో హై హుయ్ అంటున్నాడు. పోరా మోటినా వెళ్ళారా అనుకుని ఇంకా మనసులో ఏ చేద్దాం, సగంలో ఉన్నాను. ఒక దోశ 80 రూపీస్, స్టార్టింగ్ 80 రూపీస్. బ్యాగ్గారు నా కొడుకులని సైలెంట్గా ఉన్నాను. ఇంకా సరే, తమిళనాడు సంపర్క్రాంతి, మరికొన్ని ఎక్స్ప్రెస్, విక్రమసింహపురి, కేరళ, ఈ 3 తీసేసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఛార్జింగ్ కూడా లేదు. సెషన్ ఇంకా క్లోజ్ అయిపోద్ది. కుదిరితే మధ్యాహ్నం నుంచి లేకపోతే సాయంత్రం నుంచి మళ్ళీ వద్దాం. దుగ్గిరాల కాకుండా ఆ ముందుకి ట్రైన్లో జర్నీ చేసి వెళ్దాం. ఓకే. बजाई साबरे ऐसी बिन बजाई साबरे
क्या बात कर रहे तू हिंदी में? तेरे हिंदी आता रे? तेरे हिंदी आता? हिंदी में उठो चला तेरे हिंदी आता? हिंदी नहीं आता रे फिर काय को बात कर रहा? మా నమస్తే మా. నమస్కారం బా. ఏం చేస్తున్నామా? సో గాయస్ చూసారుగా, ఇప్పుడే మన విక్రమసింహపురి వెళ్ళింది. నెక్స్ట్ దీని ఫాలోయింగ్లోనే కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది. కేరళ సూపర్ ఫాస్ట్. అది తీసేస్తే ఇంకా ఎండ్ ఆఫ్ మన మార్నింగ్ మెయిన్ లైన్ రైల్ ఫ్యానింగ్ సెషన్. తర్వాత కుదిరితే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్దాము, ట్రైన్ జర్నీ చేద్దాము. లేదా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో తెలియదు. ట్రావెలింగ్ అయినా రావచ్చు, లేదంటే టీటీవీ ట్రైన్ వ్లాగ్స్ అయినా రావచ్చు. చూద్దాం. ఓకే, వెయిటింగ్ ఫర్ కేరళ. వెనకే ఉంది ఒక 3-4 కిలోమీటర్స్లో. తెనాలి వచ్చి ఆగింది. దీన్ని తెనాల్లో నరికాడు చాలాసేపు. అంటే 2 minutes స్టాప్ అయితే 20 minutes 18 minutesలో ఉంచాడు. నేను ఇంకా కేరళ ఓవర్టేక్ కొట్టేద్ది అనుకున్నాను. లేదు. సో గాయస్, ఇంకా ఛార్జింగ్స్ అయిపోయింది. ఒంట్లో ఛార్జింగ్ ఒక 70% ఉన్నా కానీ గ్యాడ్జెట్లో ఛార్జింగ్ లేదు. సో ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను.
థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ద కంటెంట్. ఓకే, బాయ్, టేక్ కేర్ ఆల్.